హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యమనాగు. గైస్, ఈ వీడియో అయితే ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికైతే వర్క్ చేస్తుంది గైస్. 100% వర్కింగ్ అయితే మీరు అందరూ అయితే లాస్ట్కి చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి గైస్. స్కిప్ చేస్తే మీకు అయితే అసలు అదో అంటే ఈ వీడియో ఏంటంటే గైస్, ఎవరికైతే రిజిస్టర్ అవ్వట్లేదు వాళ్ళందరికైతే వీడియో అయితే ట్యాబ్ అయితే రిజిస్టర్ చేస్తాను గైస్. ఎంటకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి గైస్ అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకుని గైస్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, నా దగ్గర అయితే 7 యాప్స్ ట్యాబ్ అయితే లేదు, అందుకైతే ఆల్ యాప్స్ ట్యాబ్ మీద చెప్తాను గైస్. మీరైతే అలా అయితే మీ 7 యాప్స్ ట్యాబ్ మీద ట్రై చేయండి అండ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందైతే మీ ట్యాబ్ని స్విచ్ ఆఫ్ చేయండి గైస్ అండ్ స్విచ్ ఆఫ్ చేసేగా పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ పట్టుకోండి గైస్. అండ్ గైస్, సామ్సంగ్ రాగానే పవర్ బటన్ అయితే వదిలేండి. తర్వాత మీకు ఎలా అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. కానీ ఇది నాకైతే ఆల్ యాప్స్ కాబట్టి వైఫై డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది గైస్. కానీ మీకు 7 యాప్స్ కాబట్టి దాంట్లో ఉండదు. అయితే మీరు ఏం చేయాలంటే లాస్ట్కి వచ్చి రిపేర్ యాప్స్ కావాల్సింది గైస్, అది క్లిక్ చేయకండి. పైకి వచ్చేయండి, వైప్ క్యాచ్ ప్యాకేజ్ మీద దీని మీద క్లిక్ చేయండి గైస్. ఎస్, ఇదితో ఒకసారి అయితే క్లిక్ చేసాక రిపేర్ యాప్స్ మళ్ళీ క్లిక్ చేయండి గైస్. తర్వాత కొంచెంసేపు అయిగా మీ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోద్ది గైస్. ఈ ట్రిక్ అయితే అందరికీ 100% అయితే వర్కింగ్ అవుతుంది గైస్. ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. గైస్, ఇదైతే ఓన్లీ Android 30కి అయితే వర్క్ అవుద్ది, Android 14కి అయితే వర్క్ అవుతుంది గైస్. ఎవరికైతే ట్యాబ్ Android 13లో ఉందో అందరూ అయితే ట్రై చేయండి అండ్ గైస్ అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే Android 14కి వస్తుంది, అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి. మీ ట్యాబ్ అయితే స్విచ్ అవి ఓపెన్ అయిపోతుంది గైస్. ట్యాబ్లెట్ స్టార్టింగ్ తర్వాత ఎక్కడ అయితే ఏం క్లిక్ చేయకండి గైస్. క్లిక్ చేయకుండా మళ్ళీ అయితే రీస్టార్ట్ చేయండి గైస్. ఏం క్లిక్ చేయకుండా మీ ట్యాబ్ని అయితే రీస్టార్ట్ చేయండి. తర్వాత మళ్ళీ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ అయితే పట్టుకోండి గైస్. అయితే గైస్ సామ్సంగ్ రాగానే పవర్ బటన్ అయితే వదిలేండి. మళ్ళీ మీకు అయితే అలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. ఒకసారి మళ్ళీ అయితే వైప్ క్యాచ్ అని క్లిక్ చేయండి. ఎస్, మళ్ళీ బ్యాక్ వచ్చి అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడిబి మీద క్లిక్ చేయండి గైస్. కొంచెంసేపు అయితే మీ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోద్ది. గైస్, ఫైనల్ అయితే ఇది ఓపెన్ అయిపోయింది. అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడిబి అదైతే క్లిక్ చేసేది గైస్. ఎవరికైతే ఓపెన్ అవ్వలేదు వాళ్ళందరూ అయితే ఛార్జింగ్లో పెట్టి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ అయితే కొంచెంసేపు అయితే పట్టుకుని ఉన్నాను గైస్. అప్పుడు ఓపెన్ అయిపోద్ది. ఇంకా వీడియోతో ముందుకెళ్తాం, స్టార్ట్ చేద్దాం. లాస్ట్కి వచ్చి ఇక రిపేర్ యాప్స్ మళ్ళీ క్లిక్ చేయండి గైస్. ఫైనల్ అయితే మీ ట్యాబ్ అయితే రిపేర్ అవుతుంది గైస్.
గైస్ ఇంకా అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి గైస్. గైస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్, నేనైతే రిప్లై ఇస్తాను. గైస్ ఫైనల్గా అయితే మీ ట్యాబ్లెట్ అయితే స్టార్టింగ్ అవుతుంది గైస్. ఫైనల్గా అయితే ఈ ట్యాబ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇదైతే ఆల్ఎఫ్ ట్యాబ్ గైస్, అందుకే ఇదైతే అలా ఓపెన్ అయింది. 7 యాప్స్ ట్యాబ్ అయితే అలా అయితే ఓపెన్ అవ్వదు, కొన్ని ప్రాసెస్ ఉంటుంది, అదైతే అలా ఓపెన్ అవుతుంది. మీరైతే మీకు క్రోమ్ అయితే అక్కడ ఉంటుంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసి క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. నాకైతే ఆల్ యాప్స్ కదా, అందుకే నేను యాప్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నాను గైస్. గైస్ 7 యాప్స్లో అయితే ఎక్కడ క్రోమ్ అని ఉంటుంది, క్రోమ్లో యాప్స్ ఓపెన్ అయిపోతుంది గైస్. ఇప్పుడు నేను ఇది ఆల్ యాప్స్ కాబట్టి సెట్టింగ్స్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నాను గైస్. అండ్ క్రోమ్ ఓపెన్ అయ్యాక ఎవరికైతే బ్యాక్ వెళ్ళిపోతుందో వాళ్ళందరూ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి పిన్ యాప్ అయితే క్లిక్ చేయండి గైస్, పిన్ అయిపోద్ది. ఇంకైతే అదైతే వాళ్ళకి తెలీదు, అలా అయితే కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియో అయితే పెడతాను. అయితే నేను ఎప్పుడు ఈ 3 డాట్ అయితే క్లిక్ చేయండి గైస్. ఎక్కడైతే నాకు ఇవన్నీ వస్తుంది, కానీ 7 యాప్స్లో బ్లాక్ అని వస్తుంది గైస్. కానీ ఇది 3 డాట్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ మీద క్లిక్ చేయండి గైస్. గైస్ ఫైనల్గా సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకైతే హోమ్ పేజ్ అని ఉంటుంది, అదైతే ఆఫ్ అయి ఉంటుంది గైస్. ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసాక బ్యాక్ వచ్చేయండి గైస్. బ్యాక్ వచ్చాక డౌన్లోడ్స్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇక ఈ రెండైతే ఆన్ చేసింది గైస్. లాస్ట్కి బ్యాక్ వచ్చాక సేఫ్టీ చెకప్ మీద క్లిక్ చేయండి గైస్. చెక్ నౌ మీద క్లిక్ చేయండి గైస్. మళ్ళీ చెక్ నౌ మీద క్లిక్ చేయండి. 2-3 సార్లు అయితే అలా చేస్తున్నాను గైస్. గైస్ మళ్ళీ ఇక్కడ మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ప్లే స్టోర్లో తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో తీసుకెళ్తే బ్యాక్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ వచ్చింది గైస్. మొత్తం బ్యాక్ వచ్చాక గూగుల్ మీద క్లిక్ చేయండి గైస్. అక్కడ మీరు 7 యాప్లో అయితే ఇదైతే ఆఫ్ ఉంటుంది, మీరు ఇదైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసాక బ్యాక్ వచ్చింది గైస్. బ్యాక్ వచ్చాక అడ్వాన్స్ పక్కన తెమ్మని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ అయితే ఆన్ ఉండదు, ఆన్ చేసుకోండి గైస్. సైజ్ సెట్టింగ్ మీ ఇదితో ఆన్ చేసుకోండి గైస్. ఇది క్లిక్ చేసాక మిగతా అలా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయ్యాక ఆటో వెరిఫై మీద క్లిక్ చేయండి గైస్. ఇదైతే మీకు ఆఫ్ అయి ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇది అయ్యాక మొత్తం బ్యాక్ వచ్చింది గైస్. ఇది అయ్యాక మీ క్రోమ్ అయితే అన్బ్లాక్ అయిపోద్ది. తర్వాత గైస్ మీరైతే బ్యాక్ వచ్చాక అదే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ క్లిక్ చేస్తే మీకైతే రీసెట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా వచ్చేది గైస్. 7 యాప్స్లో మీరైతే ట్రై చేయండి గైస్. ఇదైతే 100% అందరికైతే వర్క్ అవుతుంది గైస్. ఈ స్కిప్ చేయకుండా ఎవరైతే చూసారో వాళ్ళకైతే వర్క్ అవుతుంది గైస్. వైఫై డేటా ఫ్యాక్టరీ రీసెట్ అయితే మీకు ఫైనల్గా వచ్చేది గైస్. ఇదైతే ఆల్ యాప్స్ 7 యాప్స్ అయితే ట్రై చేయండి గైస్. నా దగ్గర అయితే 7 యాప్స్ లేదు, అందుకే 7 యాప్స్లో చేయలేదు గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.